నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న ఒక కువైట్ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ విద్యా మంత్రిత్వ శాఖలో టీచర్ గా పనిచేస్తూ ఉన్న ఒక కువైట్ మహిళను అరెస్టు చేసినట్లు క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు. అలాగే 2 దొంగతనాల కేసులలో ఆమెను అరెస్టు చేశామని చెప్పి ఆమె దొంగలించబడిన డబ్బుతో పట్టుబడింది మరియు అలాగే హాస్పిటల్ ఉద్యోగుల ఆఫీసుల నుంచి వ్యక్తిగత వస్తువులను దొంగిలించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే అవసరమైన ఇన్వెస్టిగేషన్ నిర్వహించి ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగించి ఆమె యొక్క కదలికలను ట్రాక్ చేసిన తర్వాత నేరస్తురాలు విద్యా మంత్రిత్వ శాఖలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అలాగే ఆమె ఎక్కడ ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆమెను అరెస్టు చేసి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పి పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె కువైట్ లో మనం చూసుకుంటే ఆమె టీచర్ గా పనిచేస్తూ మంచి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంది. కానీ కువైట్ లో ఆమె చూసుకుంటే ఎక్కడైనా హాస్పిటల్ కు వెళ్ళినా గానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగుల వ్యక్తిగత వస్తువులు అలాగే విలువైన వస్తువులను దొంగతనం చేస్తూ ఉందని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె దగ్గర నుంచి కొన్ని వస్తువులు మరియు డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే ఆమె పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.